రైట్. గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం అని చెప్పంటూ గత 2-3 రోజులుగా ఒక సంచలన వార్త తిరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కొంత కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులో బాధితురాలిగా చెప్తున్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె 12వ తారీఖున ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్టుగా, ఆ టైంలో ఆమె ఒంటిపై దుస్తులు సరిగ్గా లేవన్న విషయాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే దానికి కారణం ఎవరు, అసలు ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె ఎవరిని కలిశారు, ఆమెను ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారు అన్న విషయం ఇదంతా ఒక పక్కన పెడితే, ఆమె సోదరిగా భావిస్తున్న తిరుపతమ్మ ఎక్కడుంది అన్న విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ తెలవలేదు. ఇప్పటికే పోలీసులు ఆమె పేరిట లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు. ఆమె ఫోటోను కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపినట్టుగా తెలుస్తుంది. ఆమె ఎక్కడుంది అన్న విషయంలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంత సంచలనంగా మారిన ఈ సంఘటన విషయంలో పోలీసులు కొంత సీరియస్గానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఉన్నారు అనే ఐడెంటిఫై చేసే పనుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు ఏం జరుగుతుంది? ఇవాళ పోలీసులు సేకరించిన ఆధారాలు చెప్పే అంశం ఏంటి? అసలు ఇవాళ మహిళలు ఎక్కడుండి ఉంటారు? ఇవాళ అయితే ఒకటి మాత్రం ఐడెంటిఫై అయింది, ఆ మహిళ అక్కడ గాంధీ ఆసుపత్రిలో దుస్తులు సరిగ్గా లేకుండా తిరిగింది అని చెప్తున్నారు. బలరాం, మొత్తం ఈ గాంధీ హాస్పిటల్ ఎపిసోడ్ కి సంబంధించి పోలీసులు అయితే కొన్ని కీలక క్లూస్ అయితే ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించారు. ప్రధానంగా పోలీసులు ఇప్పటి వరకు చూసినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ లో నిన్న రాత్రి కొంచెం క్లూ పోలీసులకు లభించింది. అయితే ఏదైతే ఈ బాధితురాలు చెప్పినటువంటి దాని ప్రకారం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక ఫుటేజ్ లో మాత్రం ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు ఉందో ఆమె సరౌండింగ్స్ గాంధీ ఆసుపత్రి మార్చురి వెనకాల సరౌండింగ్స్ లో తిరిగినట్టు ఒక ఫుటేజ్ అయితే పోలీసులకు లభించింది. అయితే ఆమె కొంచెం ఆపస్మరక స్థితిలో కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ ని కూడా ఆమెకి ఇచ్చినట్టుగా కూడా ఫుటేజ్ లో లభ్యమైంది. అయితే ప్రస్తుతం ఆమె ఎక్కడి నుండి అంటే బయటికి వెళ్ళి లోపలికి వచ్చిందా, లేదంటే అక్కడ విత్ ఇన్ సరౌండింగ్స్ లోనే మొత్తం ఈ అత్యాచార ఘటన అంతా జరిగిన తర్వాత ఈ ఫుటేజ్ ఉందా అనేటువంటిది ప్రస్తుతం పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. మరోవైపు ఇంకో బాధితురాలు తిరుపతమ్మకు సంబంధించి ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి ఫుటేజ్ ని కూడా పోలీసులకు లభ్యమైంది. గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 11వ తారీఖున మధ్యాహ్నం 3:16 ఆమె గాంధీ ఆసుపత్రి నుండి బయటికి వస్తున్నటువంటి ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. అయితే ఆమె కాలినడకన గాంధీ ఆసుపత్రి నుండి నేరుగా ముషీరాబాద్ వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులకు క్లూ లభించింది. ప్రస్తుతం దాదాపు ఒక 200కు పైగా సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎట్టకేలకు నిన్న సాయంత్రం ఈ క్లూ అయితే పోలీసులకు లభించింది. ముషీరాబాద్ సరౌండింగ్స్ లో తిరుపతమ్మ ఎక్కడన్నా ఉన్నట్టు పోలీసులకు అయితే ఇప్పుడు క్లూ లభించేటువంటి నేపథ్యంలో ఆ ముషీరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోకి ఆమె ఫైల్ ఫోటోని పంపించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎక్కడైనా సరే ఈ అమ్మాయి ఐడెంటిఫై అయితే కనుక వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ఇప్పటికే ఒక లుకౌట్ నోటీస్ కూడా జారీ అయింది. అయితే మొత్తం ఈ గాంధీ ఎపిసోడ్ అంతా కూడా నేరుగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ స్వయంగా ఈ కేసు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే చాలా సంచలనంగా మారినటువంటి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. అసలు నిజంగానే అత్యాచారం జరిగిందా లేదనేటువంటిది పక్కన పెడితే చాలా వరకు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అదుపులో తీసుకున్నటువంటి నిందితులు కూడా తమకి ఈ కేసు ఎలాంటి సంబంధం లేదని పదే పదే పోలీసుల విచారణలో బయట చెప్తుండడంతో అసలు ఈ కేసులో నిజాలను బయటకు ఇచ్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే బాధితురాలిని భరోసా సెంటర్ కు పంపించి ఆమెకు ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఆమె సహకరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బలరాం, ఈ నిందితులను కూడా మరొకసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వర్ తో పాటు 4 నిందితులను అంటే అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ నుండి పూర్తి సమాచారాన్ని రాబట్టిన తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ బాధితురాలు తిరుపతమ్మ ఆచూకీ లభ్యమైతేనే ఈ కేసులో ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె ఎటు వెళ్ళింది అనేటువంటిది కూడా పోలీసులు కనుగొనలేకపోయినప్పటికీ నిన్న లభించేటువంటి క్లూ ఆధారంగా ముషీరాబాద్ సరౌండింగ్స్ ని పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రతి ఒక్క సరౌండింగ్స్ ని అక్కడ ముషీరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 1000కి పైగా సీసీ కెమెరాలను కూడా పోలీసులు అన్నింటినీ కూడా అనలైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ ప్రణీత, ఒకసారి మనం ఇది చూసుకుంటే ఒక మహిళ ఈ రకమైన కంప్లైంట్ చేయడము, అది పేదల పెద్ద దవాఖానా అనుకునే గాంధీ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటన జరగడం, ఏది ఏమైనా ఒక రకంగా రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనంగా మారిన ఈ కేసు
పోలీసు శాఖ ఎంత లోపు ఎన్ని రోజుల లోపు ఇది ఛేదించే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తుంది. ముఖ్యంగా అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా అటెన్షన్ తీసుకుంది. పేదల పెద్ద దవాఖానా అనుకునే గాంధీ హాస్పిటల్లో ఇటువంటి సంఘటన జరిగింది అనే అభిప్రాయం వచ్చింది కనుక ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా అలర్ట్ అయ్యి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఇంత సీరియస్ ఇష్యూ కనుక ఒక ఆడపిల్లకు ఇట్లా గ్యాంగ్ రేప్ జరిగింది, ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది అన్న అలిగేషన్స్ వస్తే కనుక నిజంగా కూడా చాలా సీరియస్ అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో పోలీసులు ఎప్పటి వరకు ఈ ఇష్యూని ఛేదించగలమని భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే మొదట ఈ కేసు తొందరగానే పోలీసులు ఛేదించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ బాధితురాలు ఎవరైతే తిరుపతమ్మ ఉందో ప్రస్తుతం ఆమె ట్రేస్ అవుట్ అవుతేనే మొత్తం కేసుకి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది. అయితే ఇప్పటి వరకు లభించినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి క్లూస్ ఆధారంగా చూస్తే అసలు రేపు జరగలేదు అనేటువంటిది మనకి పోలీసుల నుండి వస్తున్నటువంటి కొంతమంది అనఫిషియల్ సోర్సెస్ రివీల్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అటు మెడికల్ రిపోర్ట్ లో కూడా ఎక్కడ కూడా మత్తు మందు ఇచ్చేటువంటి ఆనవాళ్లు లేవు అని ఒక మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఈ అమ్మాయి నిజంగానే కట్టుకదాలిందా లేదంటే నిజంగానే తన పైన రేప్ జరిగిందా అనేటువంటిది కూడా ఇంకా పోలీసులు ఎటు తేల్చలేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఈ కేసులో నెలకొని ఉంది. ఎందుకంటే అంత పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇటువంటి ఘటన జరగడానికి ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం కూడా కొట్టి పారలేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే నిన్న సాయంత్రం లభించినటువంటి ఈ ఫుటేజ్ లో ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అయితే ఈ ఫుటేజెస్ లో ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు కాస్త ఆమె బట్టలు అన్ని కూడా చిరిగిపోయి ఆ సరౌండింగ్స్ లో తిరుగుతున్నటువంటి ఫుటేజ్ ఇప్పటికి పోలీసులకు లభించింది. కాబట్టి ఆమంతకు ఆమె చేసుకుందా లేదంటే ఎవరైనా నిజంగానే అత్యాచారం జరిగిందా అనేటువంటిది మాత్రం పోలీసులు తేల్చాల్సింది. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ కి సైతం ఆమె దుస్తులని కొన్ని క్లూస్ ని కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ అక్కడ FSL కి పంపించింది. ప్రస్తుతం ఆ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని చూస్తే మరొక 2 రోజుల్లో ఈ కేసును అయితే పోలీసులు క్లోజ్ చేసినటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఏది ఏమైనా ఇవాళ పేదల పెద్ద ఆసుపత్రిగా భావిస్తున్న గాంధీ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మహిళలకు భద్రత విషయంలో ఒక అనుమానాన్ని అయితే రేకెత్తించిన పరిస్థితి. పోలీసు శాఖ ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగా అక్కడ జరిగిందా, జరిగి ఉంటే బాధ్యులు ఎవరు, జరగకపోతే ఏం జరిగింది, ఎందుకు అలాంటి అలిగేషన్స్ పెట్టాల్సిన వచ్చింది, జరగకపోయి ఉంటే జరగలేదన్న విషయాన్ని అయినా కనీసం క్లారిటీ ఇస్తే జనం కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఆందోళన ఉంది. ఇవాళ ఆడపిల్లలు గాంధీ ఆసుపత్రికి పోతే ఏం జరుగుతుంది అని, జరిగి ఉంటే జరిగిన బాధ్యులు ఎవరు, దానికి వారికి శిక్షలు పడాల్సిందే. జరగలేదు అని చెప్పనంటే ఆ విషయంలో పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆ రోజు దుస్తులు సరిగ్గా లేకుండా గాంధీ ఆసుపత్రిలో తిరుగుతున్న విషయాన్ని ఇవాళ పోలీసులు ఐడెంటిఫై చేశారు. దుస్తులు అలా చిరిగిపోయి ఉండడానికి కారణం ఎవరు, ఆమెనే చేసుకుందా లేక ఇంకెవరైనా ఉన్నారా దాని వెనుకాల అన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా పోలీసు శాఖ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పేదల దవాఖానా, పేదల పెద్ద ఆసుపత్రిగా భావించే గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ఉంది. తెలియచెప్పాల్సిన బాధ్యత పోలీస్ శాఖకు ఉంది.